నామానికి మహిమ కలుగును గాక. మరి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అడుగు ప్రతివాడు మరి పొందుకుంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి కీర్తనకారుడు అంటున్నారు, మరి నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నాడు. అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని అడిగినప్పుడు మనము ఏది కావాలన్నా అది ఆయన ధారాళంగా చేస్తానని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక అడుగు ప్రతి వాళ్ళు పొందుకుంటారు అంటున్నారు. మనము కూడా ఏ సమస్యలోనైనా, ఏ ప్రాబ్లం వచ్చినా, మనకి ఎటువంటి మరి బాధ కలిగిన, వేదన కలిగిన, ఎటువంటి కష్టం వచ్చినప్పటికి కూడా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన మనకి ధారాళంగా దయచేసే దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.